సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. నిన్న ఒక సమస్య గురించి మీతో పంచుకున్నాను. ఆ విషయానికి సంబంధించి అర్థం చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీ సపోర్ట్ కి నేను సర్వదా రుణపడి ఉంటాను. చెప్పినట్టుగానే ఈ రోజు నుండి మన ఛానల్లో పోస్ట్ అయ్యే వీడియోలకి కొన్ని రోజుల పాటు కామెంట్స్ డిజేబుల్ చేయబడతాయి. ఎవరికైనా ఈ విషయం గురించి స్పష్టత లేకపోతే కింద డిస్క్రిప్షన్ లో ఆ వీడియో తాలూకు లింక్ ఇస్తున్నాను, దాన్ని చూసి వివరం తెలుసుకోవచ్చు. కామెంట్స్ డిజేబుల్ చేసిన మీ ఒపీనియన్స్ ని మీరు డైరెక్ట్ గా నా మెయిల్ ఐడికి పంపించవచ్చు, mrbestories@gmail.com. ఒపీనియన్స్ అనే కాదు, సజెషన్స్ కూడా పంపించండి. మీ సలహాలు సూచనలు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాను. మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ సపోర్టింగ్ మిస్టర్ బి ఛానల్. ఇంకా మ్యాటర్లోకి వస్తే, ఎప్పటి నుంచో చాలా మంది అడుగుతున్నారు కొత్తగా ఓటీటీలోకి వచ్చే సినిమాల రివ్యూలు కూడా చేయండి అని. ఇక నుండి వీళ్ళ మీద ఆ రివ్యూలు కూడా చేసే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోలో రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవటం మొదలు పెట్టిన కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ బ్యాడ్లాండ్ హంటర్స్ ఈ సినిమా గురించి మాట్లాడబోతున్నాను. కొరియన్ సినిమాలంటే నాకు ఎప్పుడు ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే వాళ్ళ ఫిల్మ్ మేకింగ్, స్టోరీ రైటింగ్ వేరే లెవెల్లో ఉంటది. వెరైటీ కాన్సెప్ట్లతో కొత్త ప్రయోగాలు ఎప్పటికప్పుడు చేస్తా ఉంటారు కొరియన్ ఫిల్మ్ మేకర్స్. కొరియన్ సినిమాలని చూడటం అంటే రిఫ్రెషింగ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయడం వరకే కాదు, ఫిల్మ్ మేకింగ్ ని కెరియర్ గా పెట్టుకున్న వాళ్ళు నేర్చుకోవటానికి బోల్డ్ అంత ఉంటది. నేను అంతకుముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పాను, సౌత్ కొరియా ఆంధ్రప్రదేశ్ అంత మాత్రమే ఉంటది, కానీ అక్కడ రూపొందే సినిమాలు హాలీవుడ్ కి పోటీ ఇస్తా ఉంటాయి. సినిమాల్లో ప్రొడక్షన్ క్వాలిటీ టాప్ నాచ్ ఉంటది. స్క్రీన్ ప్లే రైటింగ్ అయితే క్రియేటివిటీ హాలీవుడ్ సినిమాలకి మించి ఉంటది. ఆ సినిమాల్లో ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ కూడా అల్టిమేట్ ఉంటాయి. సౌత్ కొరియాలో ఫిల్మ్ మేకింగ్ అనేది ఒక సెలబ్రేషన్. ఆ సెలబ్రేషన్ ని వరల్డ్ వైడ్ ఉన్న మూవీ లవర్స్ అందరూ సాలిడ్ గా ఎంజాయ్ చేస్తా ఉంటారు. అలాంటి ఫిల్మ్ మేకింగ్ స్టాండర్డ్స్, అలాంటి ఫిల్మ్ మేకింగ్ కల్చర్ తెలుగులో కూడా రావాలి అని నేను బలంగా కోరుకుంటాను. ఎందుకంటే అలాంటి కల్చర్ ఇక్కడ మొదలైతే క్వాలిటీ ఫిల్మ్ మేకింగ్ పెరుగుద్ది. క్వాలిటీ సినిమాలు ప్రతి సంవత్సరం ఎక్కువగా వస్తాయి. వండర్ఫుల్ మూవీ లవర్స్, తెలుగు మూవీ లవర్స్, కానీ వాళ్ళు ఎంజాయ్ చేయడానికి క్వాలిటీ తెలుగు సినిమాలు ఎక్కువ పర్సంటేజ్ లో రావటం లేదు. జస్ట్ 100కి 10-15 మాత్రమే క్వాలిటీ సినిమాలు వస్తున్నాయి ప్రతి సంవత్సరం. తెలుగు సినిమాలకు సంబంధించి ఆ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. కొరియాలో కూడా అన్ని హిట్ సినిమాలు వచ్చేస్తాయి ప్రతి సంవత్సరం అని చెప్పడానికి లేదు, కానీ క్వాలిటీ సినిమాల పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంటది. అందరికీ తెలిసిన మ్యాటరే, ఫిల్మ్ మేకింగ్ లో సక్సెస్ అయిన వాళ్ళని అందరూ అభినందిస్తారు, గొప్పగా పొగుడుతారు. కానీ సక్సెస్ అవ్వక ముందు ఫిల్మ్ మేకింగ్ ని కెరియర్ గా ఎంచుకుంటాను అంటే మాత్రం తెగ భయపెడతారు. ఎందుకు భయపడతా ఉంటారు అంటే, ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవటానికి ఇక్కడ క్వాలిటీ వ్యవస్థ లేదు. క్వాలిటీగా ఫిల్మ్ మేకింగ్ ని నేర్పించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. స్టాండర్డ్స్ ప్రకారం కాకుండా ఎవరికి తెలిసినట్టు వాళ్ళు ఫిల్మ్ మేకింగ్ ని నేర్చుకుని వచ్చి సినిమాలు తీస్తున్నారు. వాళ్ళలో సక్సెస్ అవుతున్న వాళ్ళు 1% 2% మాత్రమే ఉంటున్నారు. అందుకని తెలుగులో క్వాలిటీ సినిమాలు ఎక్కువ రావటం లేదు. ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటే వెళ్తానే ఉంటది. వద్దు, మ్యాటర్ లోకి వచ్చేద్దాం. నెట్ఫ్లిక్స్ లో నేను చూసిన సినిమా బ్యాడ్లాండ్ హంటర్స్. ఈ సినిమా ఒక డిస్టోపియన్ థ్రిల్లర్ అని చెప్పారు. డిస్టోపియన్ అంటే ఏమిటి అని చూస్తే అది తల్లకిందులైన సమాజం. ఉటోపియన్ కండిషన్ అంటే సమాజం చక్కగా యాజ్ పర్ రూల్స్ సౌకర్యవంతంగా సుఖంగా ఉంది అని అర్థం. డిస్టోపియన్ కండిషన్ అంటే సొసైటీ చల్లా చెదురైంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొలాప్స్ అయ్యాయి, సోషల్ సిస్టమ్ కొలాప్స్ అయింది, లా అండ్ ఆర్డర్ కొలాప్స్ అయిపోయింది, పొలిటికల్ సిస్టమ్ లేదు, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ లేదు, మనుషులు సుఖంగా జీవించడం కోసం ఏర్పాటు చేసి పెట్టుకున్న వ్యవస్థలన్నీ కూడా అతలాకుతలం అయిపోయాయి. అటువంటి పరిస్థితిని డిస్టోపియా అంటారు. అలాంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి అంటే, ఊహించని విపత్తు వచ్చి పడినప్పుడు, 2012 యుగాంతం అలాంటి విపత్తులు వచ్చినప్పుడు డిస్టోపియా కండిషన్స్ ఏర్పడతాయి. అప్పుడు కూడా కొంతమంది మనుషులు బతుకుండొచ్చు. వాళ్ళు ఎలా బతుకుతా ఉంటారు? ఈ కథలో కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. పెద్ద భూకంపం వచ్చి జరగాల్సిన వినాశనం భారీగా జరిగింది. చనిపోయినోళ్ళు చనిపోయారు, మిగిలినోళ్ళు చిన్న చిన్న కాలనీలు ఏర్పాటు చేసుకుని టెంపరరీ ఆవాసాల్లో బతుకుతున్నారు. ఆ కండిషన్ లో డబ్బుకి వాల్యూ పోయింది, డైమండ్స్ కి, బంగారానికి, నగలకి, అన్నిటికీ వాల్యూ పోయింది. అవసరాలు తీర్చుకోవడానికి మనుషులు పూర్వం రోజుల్లో మాదిరి వస్తు మార్పిడి మీద ఆధారపడ్డారు. అంటే నీకు తినడానికి ఏదైనా కావాలి అంటే వాళ్ళకి అవసరమైంది ఏదైనా ఇచ్చి, వాళ్ళ దగ్గర తినడానికి ఏదైనా ఉంటే తీసుకోవాలి. ఎంత బంగారం తీసుకెళ్లి ఇచ్చినా ఉపయోగమే లేదు. కంప్లీట్ గా బంగారం అనేది అక్కడ స్క్రాప్ మెటీరియల్. పెద్ద గజ దొంగలు, రౌడీలు కూడా బంగారం గురించి పట్టించుకోరు. పోతే అక్కడ విలువైన మ్యాటర్ ఏమిటో తెలుసా? వాటర్. ఆ పరిస్థితులు వచ్చిన తర్వాత అక్కడ వానే పడలేదు. అందుకని వాటర్ ఆ ప్లేస్ లో అత్యంత విలువైన విషయం అయింది. బ్రహ్మంగారు ముందే చెప్పారు, నీటి కోసం యుద్ధాలు జరుగుతాయని.
అంతకు మించి జరుగుతూ ఉంటది అక్కడ. పరిస్థితులు ఎలా ఉన్నా మనుషులు అన్న తర్వాత బలవంతులు ఉంటారు, బలహీనులు ఉంటారు. బలహీనుల మీద బలవంతుల పెత్తనం నడుస్తా ఉంటది. బలవంతుడు మంచివాడైతే వాడు హీరో అవుతాడు, అదే బలవంతుడు చెడ్డవాడైతే వాడు విలన్ అవుతాడు. పోతే ఎంత బలవంతమైన విలన్ తల మీదైనా ఎక్కి కూర్చునేవాడు ఒకడు ఉంటాడు, వాడు తెలివిగలవాడు. తెలివిగలవాడు కూడా చెడ్డవాడు అయ్యాడంటే అది డేంజరస్ సిచ్యువేషన్. మిగిలిన మనుషులకి పరిస్థితులకి అది చాలా పెద్ద డేంజర్. ఈ కథలో కూడా అలాంటి డేంజర్ పర్సనే ఒకడు ఉన్నాడు. అతను సైంటిస్ట్, విచిత్రమైన ప్రయోగాలు చేస్తున్నాడు. తెలివిగలవాడు కదా, బలవంతుల్ని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. తను చేస్తున్న ప్రయోగాల కోసం ల్యాబ్ ర్యాట్స్ కావాలి. అతని ల్యాబ్ ర్యాట్స్ ఎవరు అంటే టీనేజ్ లో ఉన్న పిల్లలు. ఈ బుద్ధి లేని బలవంతులైన విలన్స్ అందరినీ తన తొత్తులుగా చేసుకుని మిగిలిన్న మనుషుల్లో టీనేజర్స్ అందరినీ ట్రాఫికింగ్ చేస్తున్నాడు తన ల్యాబ్ కి. చాలా పెద్ద పాపం జరుగుతుంది అక్కడ. పాపానికి కూడా లిమిట్ ఉంటది. పాపం పండినప్పుడు కాష్టం కాలే టైం వస్తది. ఆ టైం వచ్చింది ఈ సైంటిస్ట్ కి. సైంటిస్ట్ ల్యాబ్ ర్యాట్ గా ఓ టీనేజ్ అమ్మాయిని పట్టుకొచ్చారు. ఆ అమ్మాయికి సంబంధించి ఇద్దరు హీరోలు ఉన్నారు. ఒకరు ఆ అమ్మాయికి తండ్రి లాంటి వాడు, ఆ అమ్మాయిలో తన కూతుర్ని చూసుకుంటా ఉంటాడు. ఇంకో హీరో ఆ అమ్మాయిని లవ్ చేస్తున్న యంగ్ మ్యాన్. ఇతనితో పర్వాలేదు కానీ తండ్రి లాంటి వాడు ఉన్నాడు చూడండి, అతనే డేంజర్. బలవంతుడైన మంచివాడు, ఆ బ్యాడ్ ల్యాండ్ లో తిరుగులేని హంటర్. అతనే బ్యాడ్ ల్యాండ్ హంటర్. వెతుక్కుంటా వచ్చాడు. ఆ వచ్చిన అతను ఏం చేస్తాడో మనందరికీ తెలుసు, కానీ ఎలా వచ్చాడు, ఏం చేశాడు అన్నది ఇంట్రెస్టింగ్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో. ఈ సినిమాలో డిస్టోపియన్ కండిషన్స్ అనేవి ఆసక్తి కలిగిస్తాయి. ఏంట్రా బాబు ఇలా ఉంది సొసైటీ, మనం ఇలా జరిగితే ఇలా ఉండాలా మనుషులందరూ అని ఆశ్చర్యపోతాం. పోతే అది కాదు సినిమాలో అసలైన ఎంటర్టైన్మెంట్. యాక్షన్ ఎపిసోడ్స్, యాక్షన్ థ్రిల్లింగ్, అది ఈ సినిమాలో పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్. హంటర్ ఉన్నాడని చెప్పుకున్నాం కదా, టీనేజ్ అమ్మాయికి తండ్రి వయసు, చూడటానికి బొద్దుగా అమూల్ మ్యాన్ లాగా ఉంటాడు, కానీ కొట్టడం మొదలు పెట్టాడంటే తుక్కు తుక్కే. అతను ఫైట్ చేసే స్టైల్ ర్యాంప్ ఉంటది. ఆయుధంతో అయినా సరే, బాహాబాహి అయినా సరే తుక్కు లేచిపోద్ది, వదిలి పెడతాడు. పోతే అతని ఫేవరెట్ ఒకటి ఉంది, అదేమిటి అంటే కత్తి, సొర కత్తి. ఆ కత్తితోనే వేట కూడా ఆడతాడు. అతను వేటాడటం కూడా చాలా స్టైల్ గా ఉంటది. ఆ కత్తితో చాప్స్, ముక్కలు పట్టడంలో దిట్ట. ఇక ఆ కత్తి తీసుకుని విలన్ మూకల తలలతోనూ బాడీ పార్ట్స్ తోనూ అతను ఏ రకంగా ఆడుకుని ఉంటాడో ఊహించుకోవచ్చు. యాక్షన్ పార్ట్స్ బీభత్సంగా ఉంటాయి. అది ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్. నేపథ్యం ఇంట్రెస్టింగ్ గా ఉన్నప్పటికీ యాక్షన్ పార్ట్స్ కోసమే ఈ సినిమాని చూడాలి. కథ చాలా సింపుల్ గా ఉంటది. స్క్రీన్ ప్లే లో కూడా స్పెషాలిటీ ఏమీ ఉండదు. చాలా రెగ్యులర్ గా, చాలా రొటీన్ గా ఉంటది. విలన్ ఇతని ఇంటెన్షన్ ఇది అని అర్థమైపోగానే తెలిసిపోద్ది సినిమా ఎండింగ్ ఏమిటో. స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చెయ్యాలి అని తీసిన సినిమా కాదు, యాక్షన్ ఎంటర్టైనర్ గానే తీశారు. సో యాక్షన్ మూవీ లవర్స్ ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. ఒక స్పెషల్ మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఉంటది. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో కూడా ఉంది. తెలుగు డబ్బింగ్ భలే ఉంది. అది మరో స్పెషల్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో అని చెప్పాలి. డబ్బింగ్ విషయంగా చూసుకుంటే కొరియన్ సినిమా చూస్తున్నట్టు ఉండదు, తమిళ సినిమా చూస్తున్నట్టు ఉంటది. ఆ ఫ్లేవర్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా లేటెస్ట్ గా వ్యాలంటైన్స్ డే సందర్భాన్ని పురస్కరించుకుని టిల్లు స్క్వేర్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ బయటకు వచ్చింది. ఎలా ఉంది ట్రైలర్ అంటే టిల్లు ఇస్ బ్యాక్ విత్ డబుల్ డీజే బ్యాంగ్ అన్నట్టుగానే ఉంది. ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది ఏమిటి అంటే టిల్లు క్యారెక్టర్ లో ఎంటర్టైన్మెంట్ ఇంకా షార్ప్ అయ్యింది, ఇంకా బ్రైట్ అయ్యింది, గ్లో అదిరిపోతుంది అని. అమాయకరత్న టిల్లు నిజంగా యూనిక్ క్యారెక్టర్. అది ఆ క్యారెక్టర్ లో ఉన్న యూనిక్నెస్ ఇంకా ఎలివేట్ అవుతుంది, నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ అవుతుంది, టాప్ లెవెల్లో ఎలివేట్ అవుతుంది ఈ సినిమాలో అర్థం అవుతుంది. పాన్ మల్కాజ్ గిరి జాతర అదరహో అన్నట్టుగానే ఉంది. డీజే టిల్లుకి సీక్వెల్ తీస్తున్నారు అనగానే సిద్ధు జొన్నలగడ్డ ప్రామిస్ చేయకుండానే చాలా మంది ఫ్యాన్స్ కొన్ని ప్రామిసులు తీసేసుకున్నారు. సినిమా ఇలా ఉండాలి, అలా ఉండాలి అని. ఆ ప్రామిసులు అన్ని కూడా నెరవేర్చే విధంగానే ఈ టిల్లు స్క్వేర్ ఉండబోతుంది అని ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతుంది. డీజే టిల్లు మూవీ అంటేనే క్యారెక్టర్ తో నడిచే గేమ్. ఆ క్యారెక్టర్ తో నడిచే గేమ్ ఈ సినిమాలో కూడా వేరే లెవెల్లో ఉన్నట్టుగానే అనిపిస్తుంది. పాత జ్ఞాపకాలే గాని తీపి జ్ఞాపకాలు కాదు అంటూనే ఫస్ట్ పార్ట్ ని సెకండ్ పార్ట్ లో ఇంట్రెస్టింగ్ గా బ్లెండ్ చేశారు. సిద్ధునే డైలాగులు రాసుకుంటారు, కథ కూడా తనదే ఈ టిల్లుకి సంబంధించి. సో ఫస్ట్ పార్ట్ ని సెకండ్ పార్ట్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా బ్లెండ్ చేశారు, అర్థం అవుతుంది. ట్రైలర్ లో చూస్తుంటేనే ఆ బ్లెండింగ్ సూపర్ గా ఉంది. టిల్లు మామూలు హ్యూమన్ బీయింగ్ కాదు, కారణ జన్ముడు. అది ఎలా అంటే దానికి సంబంధించి వివరిస్తున్న వేదాంతం, అందులో ఉన్న అట్లుంటది మనతోని జ్ఞానం,
వేరే లెవెల్ ఫన్నీ వ్యవహారం అనే చెప్పాలి. టిల్లు క్యారెక్టర్ తో పాటు మరికొన్ని అట్రాక్షన్స్ ఈ సినిమాలో కనిపిస్తున్నాయి. డీజే టిల్లుతో పోల్చుకుంటే టిల్లు స్క్వేర్ లో నాటి రొమాన్స్ అదిరిపోయింది, అర్థం అవుతుంది. అనుపమ పరమేశ్వరన్ కూడా సినిమాలో స్పెషల్ అట్రాక్షనే, సెగ రేపుతుంది. ఆ మంటకి యూత్ మతులు పోగొట్టుకోవటం, మనసులు చెడగొట్టుకోవటం ఖాయమే. టిల్లు క్యారెక్టర్ అంటేనే డైలాగ్స్, వన్ లైనర్స్ తోనూ మంచి మంచి డైలాగులతోనూ మొత్తం మోగించి వదిలిపెడతాడు. ఆ విషయానికి సంబంధించి సిద్ధు ఈ పార్ట్ లో కూడా రెచ్చిపోయాడు గట్టిగానే, అర్థం అవుతుంది. నీకు డిస్కౌంట్ ఇచ్చి నేను షాపు మూసుకోవటం ఏంది? ట్రైలర్ వరకు ఈ డైలాగ్ సూపర్ టాప్ హైలైట్ అని చెప్పొచ్చు. ట్రైలర్ లో వినిపిస్తున్న మ్యూజిక్ కూడా మంచి అటెన్షన్ తీసుకుంటుంది, ఎంటర్టైన్మెంట్ ఊపుని సూపర్ గా పెంచుతుంది. ఓవరాల్ గా అయితే ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గ ట్రైలరే బయటకు వచ్చింది అని చెప్పొచ్చు టిల్లు స్క్వేర్ మూవీకి సంబంధించి. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ కాబట్టి ఈ టిల్లు స్క్వేర్ మూవీ మీద కూడా ఈ ట్రైలర్ చూసిన తర్వాత విపరీతంగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. మార్చి 29న సినిమా రిలీజ్ కి వస్తుంది. చూద్దాం ఫుల్ సినిమాతో సిద్ధు ఈసారి ఎంత స్ట్రాంగ్ గా ఎంటర్టైన్ చేశాడో. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.